What is up, everyone? Welcome back to another video. And first of all, a very good morning from Hyderabad. Chudani sunrise. So, by the thumbnail and also the title, మీకు అర్థమై ఉంటుంది మనం ఏడిపోతున్నామో. కొలనుపాక శ్రీ సోమేశ్వర స్వామి టెంపుల్, శివుడి టెంపుల్. So it is around 90 kilometers from my home, Hyderabad nunchi. So average ga 90-100 iskondi Hyderabad nunchi. And the time is 5:59, 29 degrees. Bond. Let's get started. And also nenu city lo nunchi pothuna because ee time of the day traffic aithe ante em undadu, and also because I am solo, ee outer ekte nidra ostadi. అందుకని చెప్పి సిటీల నుంచి వచ్చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఐ వాజ్ మోస్ట్ వరీడ్ అబౌట్ దిస్ పార్ట్. ఇక ఉప్పల్ నుంచి వచ్చే వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ వాళ్ళకి బాగా ఏందో. సో ఆడ ఫ్లైఓవర్ వర్క్ కూడా అవుతుంది అనుకుంటా. సో సమ్ పార్ట్ ఆఫ్ ద రోడ్ ఈజ్ యాక్చువల్లీ క్లోజ్డ్. సో అందుకే నాకు తెలిసి ఇట్లా చూపిస్తుంది. Yeah, 72 kilometers more and 1 hour 26 minutes. So we are almost there. 9 kilometers. So let me tell you when and by whom was this temple built. So the 11th and 12th century madhyala first katiru by the Kalyani Chalukyas, who were known as the Western Chalukyas కూడా అంటారు. ఇది వాళ్ళ సెకండరీ క్యాపిటల్ ఉండే కొలనుపాక అనేది చాళుక్యాస్కి. అండ్ దాని తర్వాత మన కాకతీయ కింగ్స్ వచ్చారు. అండ్ వెన్ కాకతీయ కేమ్ దే డిడ్ంట్ డిస్ట్రాయ్ ద టెంపుల్. ఇంకా రిటర్న్ దాన్ని ఇంకా గ్రాండ్గా చేసి ఇంకా పెద్దగా చేసారు టెంపుల్ని. సో దిస్ ఈజ్ అ 900-year-old టెంపుల్. లెట్స్ గో. ఇది మెయిన్ గుడి కదా. సో నాకు తెలిసినంత వరకు అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పినంత వరకు దిస్ టెంపుల్ కాంప్లెక్స్ వాజ్ బిల్ట్ బై చాళుక్యాస్. అండ్ దీని ఎక్స్టెన్షనే ఇది ద కోర్ట్యార్డ్. సో ది ఇంట్రెస్టింగ్ పార్ట్ నౌ, వై వాజ్ దిస్ టెంపుల్ బిల్ట్. సో ఎందుకు కట్టిరని తెలుసుకోవాలంటే దీనికి ఒక స్టోరీ ఉంది. సో ఇక్కడుండే లింగం స్వయంభూ అంటారు. అంటే ఎవ్వరు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేదు, అదంతా అదే భూమి నుంచి వచ్చింది. అంటే దేవుడే ఇక్కడికి వచ్చిర్రు అని నమ్ముతారు. సో ఆ లింగం నుంచి వచ్చిందే మన రేణుకాచార్య గారు. రేణుకాచార్య గారు ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ వీరశైవిజం. సో ఇన్ డెప్త్ నాకు తెలీదు. సో హీ మేడ్ హిస్ కాంట్రిబ్యూషన్స్. అతని కాంట్రిబ్యూషన్స్ వీరశైవిజంకి చేసి టీచింగ్స్ అన్నీ మన లోకానికి ఇచ్చి హీ వెంట్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ లింగం. అంటే మళ్ళీ లింగంలో కలిసిపోయినారు అని అంటారు. ఎక్కడి నుంచి వచ్చిండో అక్కడికే. సో ఈ డివైన్ కనెక్షన్ని కాపాడి ఈ స్టోరీ చెప్పడానికి అప్పట్లో ఉన్న రాజులు చాళుక్యులు ఈ గుడిని కట్టారు. అండ్ తర్వాత కాకతీయస్ వచ్చినాక దే మేడ్ సమ్ చేంజెస్ అంటే గుడి చుట్టూ పైన సీలింగ్స్లో లోటస్ ఉంటుంది, చూస్తా. దట్ కైండ్ లోటస్. ఆ లోటసెస్ని కార్వింగ్ చేయడం కానీ, ఈ పిల్లర్స్ కానీ, ది స్క్వేర్ షేప్డ్ పిల్లర్స్ కానీ కాకతీయాస్ చేసారు అనమాట. సో అది అందుకు కట్టిరి గుడి. అండ్ బ్యాక్ ఇన్ ద డే దిస్ వాజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఒక న్యాయస్థానం లాగా, ప్లేస్ వెర్ యూ గెట్ జస్టిస్. సో ఇక్కడ న్యాయలింగం అని కూడా ఉంటుంది. ఆ న్యాయలింగం దగ్గరకు వచ్చి పీపుల్ ఓత్ తీసుకొని ఇక ఏం పంచాలు ఉన్నా ఏమున్నా సాల్వ్ చేసుకుంటుండే బ్యాక్ ఇన్ ద డే. సో ఇట్ ఈస్ ఎ రియల్లీ ఓల్డ్ టెంపుల్. యూ క్యాన్ టెల్ ఇట్ బై సీయింగ్. అండ్ రియల్లీ ఇంట్రెస్టింగ్ కార్వింగ్స్ ఆల్ అరౌండ్ ద టెంపుల్. అండ్ గాలి మాత్రం చాలా బాగుంది. ఇంత మంచి ప్లేస్ అందుకే సెలెక్ట్ చేసుకోరు అనుకుంటా. చాలా అంటే చాలా గాలి ఉంది. సో ఫ్రెష్.
అండ్ ఐ థింక్ దర్ ఇస్ అ లేక్ ఆన్ ది అదర్ సైడ్. గుడి చూసినాక పోదాం. So I'm in one of the corridors, and there are so many pieces like this. This is 12th century. What tools did humans have back then? This is stone. ఇదైతే రాయి. అండ్ పిల్లలు వస్తున్నారు, ఫ్యామిలీస్ కూడా వస్తున్నాయి. సో పీస్ఫుల్. కోస్త పంజరము ఫ్రమ్ 10th 11th century. నాట్ షూర్, రెండు రాశిరాడ. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ 10th century. So look at the detailing. 10th centuryలా మనిషికి ఎంత ఓపిక ఉంటే కానీ ఇప్పుడు ఏముండే నాకు తెలిసి మోస్ట్లీ చిజిల్ అండ్ హ్యామర్. హ్యూమన్స్ హ్యాడ్ సో మచ్ పేషెన్స్, దే మేడ్ దిస్ అవుట్ ఆఫ్ అ రాక్ బ్యాక్ దెన్. ఒక 900 years కింద, 1000 ఏళ్ళ కింద. Are we really going forward? Is the civilization really going forward? Okay, this is also from 12th century. It's a very peaceful place. చాలా ప్రశాంతంగా ఉంది. గాలి అయితే చాలా ఉంది. పిల్లలు కూడా ఆడుకుంటారు. సో చాళుక్యాస్కి ఇది సెకండరీ క్యాపిటల్ అన్నమాట. ఐ డోంట్ నో వాట్ ప్రైమరీ వాస్. కొలనుపాక వాళ్ళ సెకండరీ క్యాపిటల్. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ 11th. ఐ థింక్ ఇట్స్ డిస్ట్రాయిడ్. వినాయకుడు, నాగ. Yeah, this is destroyed. 116. 18th century. ఇంకా చాలా ఉన్నాయి. There are so many here. The main temple. So you see this lotus? This was the Kakatiya's touch.
They are all around the temple complex. బాయ్స్ ఫైట్ చేస్తారు. ఇది గుడి అండ్ రైట్ గుడి వెంకాలనే ఒక పెద్ద చెరువు. సమ్మర్ కాబట్టి నీళ్ళు లేవు, కొన్ని నీళ్ళు ఉన్నాయి, ఎక్కువ వాటర్ లేవు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఈ స్పాట్ చూస్ చేసుకోరు గుడి కట్టడానికని. చాలా అంటే చాలా గాలి ఉంది, ఇంత ఎండలో కూడా గాలి మాత్రం చల్లగా ఉంది. నైస్. స్మాల్ కరెక్షన్, ఇప్పటిదాకా గుడి కట్టడానికి ప్లేస్ సెలెక్ట్ చేసిరన్నా కాదు, దేవుడు ఇక్కడ వెలిసిండు కదా, నేను మర్చిపోయినా. మేబీ ఈ గాలి కోసమే ఇక్కడ వెలిసిండేమో. చాలా ఫ్రెష్, ఫీల్స్ సో ఫ్రెష్. అంటే ఆ సిటీల నుంచి మనం అంత పొల్యూషన్ల నుంచి సడన్గా ఇట్లా వస్తే ఫ్రెష్ అనిపిస్తుంది. బట్ ఇట్ ఫీల్స్ రియలీ గుడ్, వర్త్ విజిట్. ఇంకో కోతులు కూడా ఉన్నాయి. ఏమేమి కోతుండవు బాయ్. గోశాల కూడా ఉంది, ఇప్పుడే వచ్చిన. అందరు ఎంత ఎక్సైట్ అవుతారు చూడండి బాయ్లో. ఎవ్వరు లేకుండే అన్నిటి వస్తున్నాయి చూడండి. హాయ్ చెప్పండి వస్తాను, అందరికి హాయ్ చెప్తాము. హాయ్ బాయ్స్. ఎంత క్యూరియస్ ఉన్నాయి చూడండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫుడ్ తేలే నేను, సారీ. సో మీరు ఫ్యామిలీతో వస్తే గోశాలకు కూడా రావచ్చు. ఎవడీడు ఏడికైనా వచ్చిండు, ఎందుకు వచ్చిండు, మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకు ఫుడ్ తెచ్చిండా అనేదే క్వశ్చన్ మన బాయ్స్కి ఇక్కడ. వా, ఇంత క్యూరియాసిటీ మనుషులలో అయితే చచ్చిపోయింది. యా, సో బ్రేక్ఫాస్ట్ చేసిన ఇప్పుడే. దిస్ ఈస్ భువనగిరి మినర్వా కాఫీ షాప్. ఇట్స్ అ డీసెంట్ ప్లేస్ and I think that's it for today. Hope you all liked it. Make sure you like, share and subscribe. Keep watching. Take care.